సజీవ లెక్కలో ఉంచి దేవాతి దేవుని యొక్క వర్తమానాన్ని మీతో ధ్యానించుటకు అభ్యసనం చేయుటకు దేవుడిచ్చినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు మాట వినడం వల్ల మనం ఏమి అనుభవించవచ్చు? మేలు అనుభవించవచ్చు, ఆశీర్వాదం అనుభవించవచ్చు, అద్భుతాలు చూడవచ్చు, కార్యాలు జరుగుతాయి. ఆయన మాట వినుట శ్రేష్టము. ఆయన మాట విన్నప్పుడు ఆయనకి మరింత దగ్గరగా ఉండవచ్చు, సహవాసం చేయొచ్చు. ఆయన మాట వినడం వల్ల మనం మన జీవితంలో సరైన దిశలో కదులుతున్నామో లేదో తెలుసుకోవచ్చు. అదే కదా దేవుడు అంటూ ఉన్నాడు. ఎవరు వింటారు ఈ మాట? యోహాను సువార్త 8వ అధ్యాయం 47వ వచనం కనుక చూసినట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వచనం, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వింటాడు. ఎవరి సంబంధి అయిన వాడు ఆయన మాటలు వింటాడు? దేవుని సంబంధి అయినటువంటి వాడు ఆయన మాటలు విను. మరి ఆయన మాటలు వినాలంటే మనం అంటాం కదా, మనం మన పిల్లల్ని ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు, ఒరే నువ్వు అది చేస్తావా, అమ్మా నాకు డ్రెస్ కావాలమ్మా, ఫస్ట్ టైం తెచ్చుకో బిడ్డ ఇప్పిస్తా, మమ్మీ నాకు సైకిల్ కావాలి మమ్మీ, అరే నువ్వు నా మాట ఎండో నేర్చుకోరా అప్పుడు నేను ఇస్తా అంటే, ఏదైనా మనం మాట వినాలి అంటే పిల్లలు మనం ఏం చేస్తాం? కండిషన్ అప్లై చేస్తాం. నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తా. అలాగే తండ్రి కూడా మన తండ్రేగా, దేవుడు కూడా మన తండ్రేగా. మరి ఆయన మాట మనం విని మనం ఇప్పుడు చెప్పారు కదా, ఇంత లిస్టు చెప్పారు నాకు. ఏమేం చెప్పారు? మేలులు, ఆశీర్వాదాలు, దీవెనలు, కార్యాలు, స్వస్థతలు, మరి అన్నీ పొందుకోవాలనుకుంటున్నాం కదా. అంటే ఆయన ఏమంటున్నాడు? కండిషన్స్ అప్లై. ఏమంటున్నాడు? షరతులు వర్తిస్తాయి. ఏంటా షరతులు? ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు కనుక గమనిస్తే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. ఏం చేయాలంట? మొదటిగా ఏం చెప్తున్నాడు? మాటలు వినాలి, విన్న వాటిని ఆచరించాలి, అనుసరించాలి, అనుసరించి ఏం చేయాలి? నడుచుకోవాలి. నువ్వు విని అనుసరించి నడుచుకున్నట్లయితే ఏమంటున్నాడు? భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించెదను. నేను తలగా ఉండాలయ్యా, నేను తోకగా ఉండకూడదయ్యా అని మనం ప్రార్థన చేస్తున్నాం కదా. ఆ ప్రార్థనకి నాకు జవాబు రావట్లేదేంటి అంటే, ఇక్కడ దేవుడు కండిషన్ అప్లై చేశాడు. విను అంటున్నాడు. ఏమంటున్నాడు? నా మాట విను, నా మాట విని నీవు అనుసరించి నడుచుకో, అప్పుడు వస్తుంది నీకు హెచ్చించు జీవితం నీ జీవితంలో అంటున్నాడు. 2వ వచనం కూడా చూద్దాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు మాట వినడమే కాదు, అక్కడ కండిషన్ ఉంది. నువ్వు నా మాట వింటున్నావు, బాగుంది. నువ్వు నా సన్నిధికి వస్తున్నావు, బాగుంది. రోజు వాక్యాన్ని ధ్యానిస్తున్నావు, బాగుంది. కానీ కండిషన్స్ అప్లై. కానీ దాన్ని మర్చిపోతున్నాం. నువ్వు ఇది చెయ్యి, విను, అనుసరించు, నడుచుకో, అప్పుడు దీవెనలన్నీ వస్తాయి అని అంటూ ఉన్నాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, మల్లేశ్వర వాళ్ళ ఇంట్లో కూటం పెట్టినప్పుడు అమ్మాయి పేరేంటి? ప్రశాంతి. దేవుడు చేసిన మేలుకి ఉదాహరణగా సాక్ష్యం మనం వింటూ ఉన్నాం, అవునా కాదా? ఈరోజు వాళ్ళు రాకపోయినప్పటికీ దేవుని మాట వారి కూటము ద్వారా వినిపించాలి అనే ఉద్దేశంతోనేగా వాళ్ళు దీన్ని నడిపిస్తున్నారు. పాస్టర్ గారు మేము లేమండి, మాకొద్దు, క్యాన్సిల్ చేయండి, మాకు రావాల్సినవన్నీ వచ్చినాయి, మాకు ఇంకా ప్రార్థన అవసరం లేదని చెప్పారా? మేమున్నా లేకపోయినా పాస్టర్ గారు పరిస్థితి బాగాలేదు కాబట్టి ఏం చేయాలి? మా ద్వారా అయినా సరే కొంతమంది దేవుని మాట వింటారు. ఆ దేవుని మాట వినే భాగ్యాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి అని వాళ్ళు దేవుని మాటను ప్రచురించాలనుకున్నారు. కాబట్టి ఈ దేవుడు ఏదైతే అనుగ్రహించాలనుకుంటున్నాడో ఆశీర్వాదము ఆ కుటుంబానికి దేవుడు దయచేయునుగాక. కీర్తన గ్రంథం 81వ అధ్యాయం 8వ వచనం కనుక చూసినట్లయితే ఆయన అంటాడు, ఏమని అంటాడంటే, నీవు నా మాట వినిన ఎడలా
ఎంత మేలో, ఎంతో మేలు, ఎంత మేలు అన్న విషయాన్ని దేవుడు మనకి బైబిల్లో చాలా ఉదాహరణలు చూపించి ఉన్నాడు. కానీ కొన్నిటిని మనం ధ్యానిద్దాం. అవి మనకి తెలిసినవే, కానీ మరలా మీతో పంచుకోవడానికి దేవుడు నాకు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. మనకి బాగా తెలిసిన వ్యక్తి ఏంటయ్యా అంటే, అతను ఒక వ్యక్తి రాత్రంతా ప్రయాసపడ్డాడు. ఎందుకు? ఏదైనా దొరుకుద్దేమో అని. పాపం ఎంతో కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు, ఏమైనా దొరుకునా అని స్వయంగా ప్రయత్నాలు చేశాడు. కానీ ఏమీ దొరకలేదు. ఎవరతను? సీమోను పేతురు. లూకాసు వార్త 5వ అధ్యాయం 2 నుంచి 7 వచనాలు ఆ అధ్యాయంలో ఆ భాగం ఉంటుంది. 5వ అధ్యాయం 4వ వచనం చదవండి. సీమోను పేతురుతో యేసు ప్రభువారు చెప్తున్నాడు ఏమని? నీ దోణెను లోతుకు నడిపించు. ఏం చేయాలి? నువ్వు చేపలు పట్టడానికి మీ వలలు వేయుడని చెప్తూ ఉన్నాడు. అయితే సీమోను పేతురు విన్నాడా? 5వ వచనం లాస్ట్ లో చూడండి. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని చెప్పారు. ఏం చేశాడు యేసు ప్రభువారు? సీమోనుతో చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? సీమోను, సీమోను, నీ పడవ ఉందే, దాన్ని కొంచెం ముందుకు నడిపించు, వల వేయి. రాత్రంతా ఏం చేశాడు పాపం? కానీ ఏమంటున్నాడు? నీ మాట చొప్పున వలను వేస్తున్నాను. ఫలితంగా 6వ వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుంది? విస్తారమైన చేపలు పట్టారు. ఎవరి మాట వినడం వలన పట్టారు? మొదటి స్థితిని, 2వ స్థితిని గమనించుకుందాం. 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. అంటే దోణెలు ఖాళీగా ఉన్నాయి. ఏం చేసుకుంటున్నారు పాపం? వాళ్ళు అలిసిపోయారు, కడుక్కుంటున్నారు. ఎక్కడికి? పెట్టే ప్రసాదం చదువుకొని ఇంకెళ్ళిపోవడానికి. ఎందుకని? పాపం ప్రయాసపడ్డారు, చాలా ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళకి ఏమీ దొరకలేదు. సొంత ప్రయత్నాల ద్వారా ఏమీ పొందలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ ప్రయాస ప్రభువు వారి దోణిలో లేడు. ఆయన యొక్క వాగ్దానం లేదనమాట. అందుకని వాళ్ళకి ఏమీ లేదు, ఖాళీగా ఉంది. 2వ దోణిలో చూడండి ఏం జరుగుతుంది అక్కడ. యేసు ప్రభు దోణి ఎక్కాడు, ఏమి చేయాలో చెప్పాడు. అలా వారు చేయడం వల్ల ఫలితంగా, నాకు కూడా చెప్పండి, నేను కూడా వింటాను. ఫలితంగా సమృద్ధిగా 2 దోణులు నిండిపోయినంతగా దేవుడు ఆశీర్వాదాన్ని కలుగజేశాడు. నేను టీచర్ని కదా, లెసన్ చెప్పేటప్పుడు కానీ, పాఠాలు చెప్పేటప్పుడు కానీ, పిల్లలు ఎవరికైనా మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంది చెప్పండి? ఏమనిపిస్తుంది? సరే, టీచర్ని తీసి పక్కన పెట్టండి. ఇంట్లో మీరు మీ పిల్లలు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు, జరుగుతూ ఉంది. మధ్యలో వచ్చి ఎవరైనా మాట్లాడితే ఏమనిపిస్తుంది మీకు? ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? అదే, నువ్వు ఎవరి మాట వింటున్నావు? నీతో ఎవరు మాట్లాడాలనుకుంటున్నారు ఈ సాయంకాలం? ఎవరి మాట నీ చెవున నాటాలి? ఎవరి హృదయం వైపు నువ్వు చూస్తున్నావు? మరి నీకు కావాల్సిన ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి? నీవు కావాల్సిన మేలులు ఎక్కడి నుంచి వస్తాయి? బ్రేకింగ్ కంటిన్యూషన్ జరగదు, ఎప్పటికీ జరగదు. పడిన బ్రేక్గానే ఉంటుంది. కాబట్టి దయచేసి ఏమనుకోవద్దు, దేవుని వాక్యం వైపు దృష్టి పెట్టవలసిందిగా కోరుతున్నాను. మరి నువ్వు నేను ఎవరి మాట వింటున్నావు? దేవుని మాటలా లేక మనుష్యుల మాటలా? ఒకవేళ గనక పేతురు గారు, తన చుట్టుపక్కల జారులు ఉన్నారుగా, వాళ్ళు వలలు కడుక్కుంటున్నారుగా, ఒకవేళ యేసు ప్రభువు గారి మాట గనక వినని ఎడల, పక్కనున్న జాలర్లు, ఏంద్రా నువ్వు ఆయన మాట చెప్పి వింటూ వేస్తున్నావేంటి నువ్వు? రాత్రంతా ప్రయాసపడ్డాం, ఈయన మాట చెప్పంగానే సరిపోయిందా? ఆయన మాట చెప్పంగానే వేసేస్తావా, వస్తుందా అని పేతురు గనక ఆలోచించి ఉంటే, అనుకొని ఉంటే, 2 పడవలు ఆశీర్వాదాన్ని పొందుకునేవాడా? అంటే మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి దేవుని మాటల వైపు, దేవుని దృష్టి వైపు, దేవుడు మాటలు చెప్పువారి వైపు ఏకాగ్రత ఉండదన్నమాట. మన ఏకాగ్రత అంతా
స్వలాభం, స్వచింతన, స్వయం అన్న దాని మీద ఉంటుంది. అంతే కదా, వాళ్ళు పాపం రాత్రంతా కష్టపడ్డారు. కష్టం లేకుండా ఉన్నారా? కష్టపడుతూనే ఉన్నారుగా, ప్రయాస పడుతూనే ఉన్నారుగా. కానీ ఖాళీగా ఎందుకున్నాయి? నిండుకోలేదు. ఎందుకని అంటే వారిలో స్వచిత్తం ఉంది కానీ దైవ చిత్తం లేదు. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే దేవుని వాగ్దానము లేదు. ఇప్పుడు ఏమంటున్నాడు? నడుపు, నీ పడవలో నేనున్నా, వెయ్, ఆశీర్వాదం ఎందుకు రాదు అన్నాడు. ఫలితంగా ఏం చేశాడు? ఆశీర్వాదాన్ని, దీవెనలు పొందుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియచేస్తా ఉంది. నేను చెప్పట్లేదండి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మనకు తెలిసినవే, బాగా సుపరిచితమైనవే. కానీ మరలా మీ ముందు తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. యేసు ప్రభు వారు చేసినటువంటి మొట్టమొదటి సూచక క్రియ ఏంటిదది? కానాను వివాహం. ఏం చేస్తూ ఉన్నాడు ఆయన? నీళ్లను ద్రాక్షారసముగా పారుస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. ఒక నిమిషం. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మటుకు నింపింది. ఏం జరిగింది? అద్భుతం జరిగింది. నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడింది. అంటే అక్కడ ఒక కొరత ఉంది. ఆ కొరత తీర్చబడాలి అంటే అద్భుతం జరగాలి. ఆ కొరత తీర్చబడడంలో అదే వచనంలో లాస్ట్ ఉంటుంది చూడండి, మహిమ బయలుపరచబడి ఉన్నది అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. కొరత తీర్చబడాలి అన్నా, ఆయన మహిమ నీలోను నాలోను మన కుటుంబాలలోనూ బయటపడాలి అన్నా ఏం చేయాలి అంటే అద్భుతం జరగాలి. ఆ అద్భుతం ఎలా జరుగుతుందయ్యా అంటే దేవుని మాట వినటం వలన జరుగుతుంది అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. మీరు ఆ వాక్యాన్ని గమనించండి. దీంట్లో మనం కొన్ని విషయాలు గమనించాలి. మనం మొదటి సూచక క్రియ జరిపాడు, నీళ్లను ద్రాక్షారసంగా మార్చుకున్నాడు అని ఎప్పటి నుంచో చదువుకున్నాం. మేబీ ఈ విషయాన్ని కూడా మీరు ధ్యానించవచ్చు, అధ్యయనం కూడా చేసి ఉండొచ్చు. కానీ మీ ముందు పెట్టడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. 3వ వచనంలో చూడండి. అక్కడ మనం చూస్తే 2వ వచనంలో చూస్తే ఆ కొరత ఏర్పడిందని ఎవరు గమనించారు? మొట్టమొదటిసారిగా యేసు తల్లి అయినటువంటి మరియ గమనించింది. ఎవరితో చెప్పింది? యేసుతో చెప్పింది. 3వ వచనంలో ఉంటుంది చూడండి. ఆయనతో చెప్తూ ఉంది. ఆగమ్మా, చాలు. ఎవరితో చెప్తుంది? ఆయనతో చెప్తుంది. కొరతను గమనించింది ఎవరు? మరియ, హోలీ మేరీ. ఆమె ఎవరికి చెప్పింది? కుమారుడికి చెప్పింది. ఆయన సమాధానం చూడండి ఒకసారి. ఆయన జవాబు ఏం చెప్తున్నాడు? ఇంకా సమయం రాలా. అమ్మ చెప్పింది కదా చేయొచ్చుగా, మరి ఎందుకని ఆగాడు? ఏంటి ఆ సమయం? చూడండి 7వ వచనంలో చూడండి. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఆయన దగ్గరకు వెళ్ళండి, మరియమ్మ వారు చెప్తారు ఎవరికి? అక్కడ ఉన్న వాళ్ళకి, పరిచయాలకి, ఆయన దగ్గరకు వెళ్ళండి, ఆయన మీతో చెప్పునది చేయుడని చెప్పింది. ఎవరిని పంపించింది? కొరత ఎవరి దగ్గర అయితే ఉందో వారిని పంపించింది. వారు వెళ్ళి ఆయన చెప్పినట్లు. మరియమ్మ గారు చెప్తే అయిపోదా? అయిపోలేదు కదా. ఎందుకన్నాడు ఆయన? వెయ్, నా సమయం రావాలి, నా సమయం వచ్చినప్పుడు నేను కార్యాన్ని జరిగిస్తా, నా సమయం రావాలి అని అన్నాడు. ఎప్పుడైతే యేసు అప్పుడు వారికి చెప్పగా వారు చేశారు. మరియమ్మ గారు చెప్పారు పరిచర్య అక్కడ చేసే వాళ్ళకి, వాళ్ళు ఆయన యొద్దకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ కార్యం జరిగినట్టుగా, ఒక అద్భుతం జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ నీవు నేను మనందరం గమనించవలసిన విషయం ఏమిటంటే దేవునికి సమయం ఎందుకు రాలేదు ఆ టయానికి? మరియమ్మ గారు చెప్పారుగా, తెలిసింది కదా, మరి దేవుడికి తెలిసింది కదా అక్కడ కొదవు ఉంది, కొరత ఉంది అని తెలిసిందిగా. మరి సమయం ఎందుకు రాలేదు? ఎవరు కొలత కలిగినదో, ఎవరికి కొదువుగా ఉన్నదో వారు వెళ్ళి అడిగితే తక్షణమే పని జరిగిపోవు. సపోర్టింగ్గా మనం మాత్రమే ఉంటాం. వీఆర్ సపోర్టర్స్, నాట్ సాల్వర్స్.
మనం సపోర్ట్ చేసేవాళ్ళమే, సాల్వ్ చేసేవాళ్ళం కాదు. సో కాబట్టి మన అవసరాలు తీర్చడానికి, ఆయన మనలో ఒక అద్భుత క్రియను చూపించడానికి తగిన సమయం ఎప్పుడైతే వస్తుందంటే నీవు తెరిచి అడిగినప్పుడు మాత్రమే. నీవు ఆయన మాట విని ఆయన అనుసరిస్తూ ఆయన మార్గంలో నడుస్తూ నాకు ఇది కొదువుగా ఉన్నదయ్యా అని నీవు ఎప్పుడైతే తెరిచి అడుగుతావో ఆయనకి సమయం వచ్చేసినట్లే. అది కూడా ఎట్లా అడగాలి? నోటితోనే. మొన్న వాక్యం చదువుకున్నప్పుడు మనం చదువుకున్నాం, వాళ్ళు నన్ను ఎట్లాగ మహిమపరుస్తూ ఉన్నారు? పెదవులతోనే, కానీ వారి హృదయాలు ఎలా ఉన్నాయి? దూరంగా. విన్నాం ప్రభువా ప్రభువా అని పిలవడం ఎందుకు? నన్ను ఎందుకు పిలుస్తున్నారు? వాట్ ఈస్ ద యూజ్ యువర్ కాలింగ్ లార్డ్ లార్డ్ హెల్ప్ మీ హెల్ప్ మీ? నువ్వు ప్రతిసారి పిలుస్తూనే ఉన్నావు, వేర్ ఇస్ ద యూజ్? ఆయన అదే అంటున్నాడు, నీవు నా మాట విని ప్రభువా ప్రభువా అని పిలవడం ఎందుకు? నా ఆజ్ఞలను అనుసరించమ్మా. కండిషన్స్ అప్లై. మనం ఏదైనా చేయాలి అన్నా, ఏమైనా చెందాలి అన్నా, నువ్వు అది చేస్తే నేను ఇది చేసి పెడతానని మనం ఈజీగా అంటాం కదా. మరి మనల్ని సృష్టించిన దేవుడు కూడా ఈ రాత్రికాలం సమయంలో చెప్తున్నాడు, నీకు ఏది కావాలన్నా ఐఎమ్ రెడీ టు గివ్, బట్ దెర్ ఈస్ కండిషన్స్ అప్లై. నీకు ఇది కావాలా, నీవు ఇది చెయ్యి, నువ్వు ఇది చేసి అడుగు, నువ్వు ఇది చూపించి అడుగు, నేను నీకు చేస్తాను అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అక్కడే ఉన్నాం కాబట్టి యోహాను సువార్త 9వ అధ్యాయం 7వ వచనం కనుక చూసినట్లయితే, పుట్టి గుడ్డివాడైనటువంటి ఒక అతను ఉన్నాడు. ఆయన్ని తండ్రి ఏమని చెప్తాడంటే, యేసుప్రభు వారు నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి అందులో కడుగుకోమని యేసు చెప్పాడు. ఏం చేశాడు? విన్నాడా వినలేదా? ఏమయ్యాడు? ఎప్పటి నుంచి? పుట్టి గుడ్డివాడైనటువంటి వాడు ఎప్పుడైతే ఆయన మాట విని వెళ్ళి కడుక్కున్నాడో ఏమయ్యాడు? చూపు పొంది ఉన్నాడు. యేసు మాట వింటే ఏమి జరుగుతుంది? స్వస్థత కలుగుతుంది. విన్నాడు, విన్నదాన్ని ఆచరించాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి కుష్టి రోగం. అయితే పాపం ఎవరి దగ్గరికి వెళ్ళాడు? యాజకుడి దగ్గరికి వెళ్ళాడు, ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా గారు నయమానికి ఏమని చెప్పాడు? వెళ్ళి నేనెంత పెద్ద వ్యక్తిని, అసలు నేనేంటి, అసలు నన్ను చూడడానికైనా వచ్చాడా? నేను వెళ్ళి మునగాల? నేను మునగను అని వినకుండా వెళ్ళిపోయి ఉంటే స్వస్థత వచ్చేదా? కుష్టి రోగము అతన్ని విడిచేదా? విడవదు. కానీ ఎప్పుడైతే తన మాట విన్నాడో, ఎప్పుడైతే మునిగాడో, మీరు ఇక్కడ ఇంకోటి గమనించాలి. ఫస్ట్ సారి మునగటం లేగటం బాగుందా, స్వస్థపడ్డానా అని చూసుకోండి. ఎన్నిసార్లు మునగమన్నాడు? అంటే ఒకసారి మునిగితే కంప్లీట్ అయిపోయినట్టేనా? 2 సార్లు మునిగితే, 3 సార్లు మునిగితే, మునిగానుగా, విన్నానుగా, 3 సార్లు మునిగాను. ఏమి వినాలి? ఆయన చెప్తున్నాడు మాట, సగం విని వదిలేస్తున్నాం. కానీ మనకి ఆరోగ్యం రావాలన్నా, ఆయుష్ రావాలన్నా, మనకి స్వస్థత కలగాలన్నా ఏం చేయాలి? సంపూర్ణంగా వినాలి, గ్రహించాలి. సో ఒకవేళ 4, 5 సార్లు, 6 సార్లు మునిగి లేచినా స్వస్థత వచ్చేదా? రాదు కూడా. 7వ మారు మునిగిన తర్వాత మాత్రమే పసిపిల్లడు వంటి దేహం. సంపూర్తిగా దేవుని యొక్క వాక్యము వినాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనం కనుక మనం చూస్తే, అక్కడ ఆ రాయి తీసివేయుడని చెప్పగా వారు ఆ రాయిని తీసివేశారు. ఫలితంగా ఎవరు బ్రతికారండి? అక్కడ లాజర్ను బ్రతికించాడు దేవుడు. సమస్త సృష్టిని నోటి మాట ద్వారా పలికించిన దేవుడు, లాజరు బయటికి రా అంటే రాడా? కానీ ఎందుకు రాయి తొలగించమని చెప్పి ఉన్నాడు దేవుడు? అంటే మనము చేయవలసిన పని మనము చేయవలసింది. అక్కడ పరిస్థితి 39-40 వచనాల్లో కనుక చూస్తే, ఆమె వాళ్ళ సహోదరి ఏమంటది? అయ్యా
చచ్చిపోయాడయ్యా. 4 రోజులైతుందయ్యా, భలే సువాసన వచ్చిద్దయ్యా, వద్దయ్యా అంటే ఆమె విశ్వాసం కలిగి ఉన్న, ఆయన మాటలు విందిగా, ఆయన స్వస్థతలను చూసిందిగా, ఆయన మేలులు అనుభవించిందిగా, ఏమంటుంది? అయ్యా వాసన వచ్చేసింది. కానీ యేసుప్రభు వారు ఏ మాట అన్నాడు? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తుంది. ఒకవేళ నా కుటుంబాల్లో దేవుని మహిమను చూడాలంటే మనం ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. మార్తా మరియలు దేవుని మాటను విన్నారు, రాయిని తొలగించుకున్నారు. ఎవరు బతికొచ్చారు బయటికి? లాజరు సజీవుడుగా వచ్చి ఉన్నాడు. గొప్ప అద్భుతం అనేది దేవుని చేసి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంలో ఆయన అంటున్నాడు, ఎంత సంతోషం అంటేనట ఆయనకి చాలా సంతోషమట. ఏంటా సంతోషం? చూద్దాం, చూడండి. అందుకు సమూయేలు ఒక్కడు, మళ్ళీ ఇంకోసారి ఒక్క నిమిషం. ఎందుకు సంతోషిస్తాడంట? తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొంటే ఆయన సంతోషమట. ఎవరికి సంతోషమట? దేవునికి సంతోషమట. ఏంటంట ఆయనకి సంతోషం? ఆయన మాట. అరే, మనకి సంతోషం ఎక్కడుంది? మనకి సంతోషం ఎక్కడుంది? పేతుర్ని చూశాం కదా, పాపం రాత్రి అంతా ప్రయాసపడ్డాడు, కానీ ఫలితం చూడు. తనే చేద్దాం అనుకున్నాడు, సొంత ప్రయోజనాలు చేశాడు, ఫలితం ఏమైనా ఉందా? లేదు. అందుకని ఆయన అంటున్నాడు, ఏమని అంటున్నాడు తెలుసా? నా బిడ్డ నా మాట వింటే, నా ఆజ్ఞ వింటే నాకెంత సంతోషమో, చెప్పలేనంత సంతోషం. చదవండి. నీవు దహన బలులు అర్పిస్తున్నావు, బలులను అర్పిస్తున్నావు, నాకు సంతోషం అనుకుంటున్నావా? వాటికంటే సంతోషకరమైన విషయం ఏముందో తెలుసా నా దగ్గర? ఏమంటున్నాడు? బలులు అర్పించుటకుంటే ఆజ్ఞలు గైకొనుటయు, పొట్టేళ్ల పువ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. శ్రేష్టమైన బహుమానాన్ని నాకు ఇవ్వయ్యా అని అడుగుతాం మనం. శ్రేష్టమైన బహుమానాలు కావాలి అంటే మనం శ్రేష్టత్వాన్ని ఆయన ముందు చూపించాలి కదా. ఆయనకి శ్రేష్టమైనది ఏంటిది? ఆయనకి సంతోషకరమైనది ఏంటి? దేవుని మాట విని నడుచుకోవాలి అంటూ ఉన్నాడు. అప్పుడు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ని దేవుడు చూపిస్తాడు తెలుసా? లూకా సువార్త 19వ అధ్యాయము 5-6 వచనాలు చూస్తే మనకు బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తి ఎవరైనా? జక్కయ్య. ఎలాంటి వాడు? పొట్టివాడు. అసలు ఎంతగా దేవుని యొక్క వాక్యం మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే, మేడి చెట్టు ఎక్కాడంట. మేడి చెట్టు స్వభావం కలిగినటువంటి జక్కయ్య స్థితి ఎలా మార్చబడిందో చూద్దాం, చూడండి. జక్కయ్య త్వరగా దిగిరమ్ము. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకున్నాడు. ఎలాంటి స్థితి ఉన్నటువంటి జక్కయ్య? మేడి పండు చూడ మేలిమయ్యుండు. సో అలాంటి స్థితి ఉన్నటువంటి జక్కయ్య, పైకి విశ్వాసులంగా కనిపించేటువంటి వాళ్ళం, కానీ లోపల అవిశ్వాస్యత. అయ్యొద్దు, మనకి లోపల ఏముంది? అవిశ్వాస్యత. అవిశ్వాస్యతకు గల కారణాలు మనందరికీ తెలుసు. అలాంటి జక్కయ్య ఏమయ్యాడు? మారిపోయాడు, మార్పు చెందాడు, అబ్రహాము కుమారునిగా మార్చబడ్డాడు, ఆశీర్వాదాలకు వారసుడయ్యాడు. కారణం ఏంటి? మార్చుకున్నాడు. మారిపోవుట వలన పాత జీవిత ఛాయ ఆయనలో లేదు. ఎందుకని అంటాడు? ఎందుకని చెప్తున్నా ఈ మాట? నేను ఒప్పుకున్నాడు. ఒకవేళ ఏమైనా అన్యాయంగా తీసుకున్నా ఇచ్చేస్తానయ్యా. మనస్సు మార్చుకున్నాడు. మారు మనస్సు అంటే ఏంటి? మనసును మార్చుకోవటమే. ఇంకా పాత ఛాయ ఎందుకు ఉంటుంది? పాత ఛాయ ఉండదు కదా. మనసు మార్పు జరిగినప్పుడు నూతనమవుతుంది. నూతనమైన మనసు వచ్చినప్పుడు పాత ఛాయ ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ పాత ఛాయ ఉన్నట్లయితే
అది డాష్ ఏమవును? అవిశ్వాసం అవును. సో నశించవలసినటువంటి జక్కయ్యను రక్షించింది ఆయన మాట. మారు మనసు పొందాడు, రక్షణ వచ్చింది, దేవుని బిడ్డలుగా వారసులుగా పరలోక పౌరసత్వాన్ని సంపాదించుకున్నాడు జక్కయ్య. ఆదికాండం 19 అధ్యాయం 26 చూస్తే ఆమెను చూడొద్దయ్యా అని చెప్పారు, అది చెయ్యొద్దు అని చెప్పారు. మాట విందా? వినలేదు. వెనకకు చూడవద్దు అని చెబితే లోతు భార్య ఏం చేసింది? ఆ మాట వినల, వెనక్కు తిరిగి చూసింది. ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. సో ఒకవేళ గనక ఆయన మాటలు వినకపోతే ఏమొస్తాయి? ఆశీర్వాదాలు కాదు, మేలులు కాదు, శాపాలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. దాంట్లో ఆశీర్వాదం అనేది మనకు ఉండదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆయనతో పాటు ఉన్న వాళ్ళేగా శిష్యులు. ఆయన ప్రార్థిస్తున్నప్పుడు వారితో ఉన్నారు కదా యేసు ప్రభు వారు. ఆయన మత్తయి సువార్త 26 అధ్యాయం 41 దేవుడు చెప్తూ ఉన్నాడు, అయ్యా శోధనలు ఉన్నాయ్యా, వేదనలు ఉన్నాయ్యా, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి అని చెప్పారు. ఉన్నారా మెలకుగా? ప్రార్థన చేశారా? వినలేదు, నిద్రించారు, శోధనలో పడ్డారు, చెదిరిపోయారు, భయపడిపోయారు, కలవరపడారు. కారణం ఏంటి? మాట వినకపోవటమే. దేవుని మాట, అందరి మాట కాదండి. మాట అంటే ఎవరి మాట అయినా పెట్టుకోవచ్చు. మాట అని చెప్తున్నారు, ముందు ఎవరిదైనా అంకించుకోవచ్చు అనుకోవచ్చు. కాదు, మాట వినాలి. ఎవరి మాట వినాలి? నువ్వు దేవుని మాట వినాలి. దేవుడు చెప్పు మాట వినాలి, దేవుణ్ణి అంగీకరించాలి, బైబిల్ చెప్పే వాక్యం వినాలి. ఎవరు పడితే వాళ్ళ మాట వింటే ఆశీర్వాదాలు రావు. ఎవరు మాట పడితే ఆ మాట వింటే శోధన నుంచి జయాలు రావు. పైపెచ్చు వాళ్ళ బాధలు వాళ్ళ శోధనలు మనకు వచ్చి పడతాయి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీకు మేలు ఇస్తావా? నేను రెడీ. నీకు ఆశీర్వాదం కావాలా? నేను రెడీ. నిన్ను హెచ్చు చేస్తాను, నేను రెడీ. నీకు స్వస్థత కావాలా? నేను రెడీ. బట్ నువ్వేం చేయాలి? దేవుని మాట వినాలి. కండిషన్స్ అనేవి కన్ఫామ్గా అప్లై. దేవుని మాట వింటే స్వస్థత జరుగును, దేవుని మాట వింటే జ్ఞానము కలుగును, దేవుని మాట వింటే హెచ్చు కలుగును. ప్రతి ఒక్కటి ఏది కావాలన్నా వినాలి. నువ్వు వినిది దానికి నీకు మేలు కలగాలంటే కండిషన్స్ అప్లై అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆదికాండం చివరిగా ఆదికాండం 6 అధ్యాయం 22 మనం చూస్తూ ఉంటాం. ఎవరతను? నోవాహు. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేశాను. ఏం చెప్పాడు దేవుడు? ఓడను సిద్ధపరచమన్నాడు. ఓడను సిద్ధపరచమన్నాడు. ఇప్పుడు మనకి ఈజీ, పేపర్తో సహా చేసేస్తాం. పేపర్తో చేస్తామా లేదా? మరి అప్పటి కాలంలో, నోవాహు కాలంలో అసలు వర్షం ఉన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. అసలు వర్షం ఉన్న సంగతి తెలుసా? ఎందుకని తెలియదు? చూడలేదు. మరి నీళ్ళెట్లా? భూమి నుంచి ఆవిరి వాటర్ వచ్చి సప్లై అవుతూ ఉండేది. కానీ ఇప్పుడు ఓడ చేయాలి. ఓడ ఎందుకు? నేల మీద తేలడానికి. ఓడ చేస్తూ ఉంటే నోవాహుకి చాలా మంచి బిరుదులు వచ్చుంటాయి కదా, చాలా మంచి బిరుదులు వచ్చుంటాయి, చాలా మెప్పులు వచ్చుంటాయి కదా. అవహేళనలను అవమానించబడ్డాడు, వేదనలు గురి అయి ఉంటారు. నాకు తెలిసి ఇంట్లో వాళ్ళే తిట్టుంటారు. పిచ్చోడని ఉంటారు, రైట్, వెరీ గుడ్, పిచ్చోడు అనుకుంటారు. ఎటకారం చేసుంటారు, అవహేళన చేసుంటారు, అవమానపరిచుంటారు. ఎన్ని బాధలు తట్టుకొని ఉంటాడు. దేవుణ్ణి నమ్ముకున్న మనం సజీవ సాక్షులు మన సంఘంలో ఉన్నారు. ఎంతమంది ఎన్ని మాటలని ఉండొచ్చు? దేవుణ్ణి నమ్ముకున్నావా, నీకేం జరగవు అని అన్నారా లేదా? పడ్డామా లేదా? కానీ దేవుడు మనకు మేలు ఎందుకు అనుగ్రహించాడు? నువ్వు ఆయన మాట విని నమ్మి బాప్తీసము పొందినవాడు రక్షింపబడును అన్న ఆయన మాట విని బాప్తీసం తీసుకున్నాను. అందుకని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. నీ కుటుంబంలో, నా కుటుంబంలో మేలు చేస్తా ఉన్నాడు. కారణం ఏంటి? మనం ఆయన మాటని పట్టుకుని ఉన్నాం. నోవాహు కూడా పట్టుకొని ఉన్నాడుగా. ఆయన మాటను పట్టుకున్నాడా లేదా? పట్టుకొని పట్టే కదా. ఏం జరిగింది? 7 అధ్యాయం 2 చూడండి. ఓడలోనికి ప్రవేశించారు వాడు. 7 అధ్యాయం మొత్తం అదే ఉంటుంది మనకి, మనం చదువుకోగలిగితే గనక. ఓడలో ఏం జరిగింది? ఓడలోనికి ప్రవేశించారు.
దేనికోసం ప్రవేశించారు వాళ్ళు? జల ప్రళయం నుండి తప్పించబడడానికి నోవాహు కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. మనల్ని కూడా ఈ లోక సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి తప్పించుకోవడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకొని సంఘంగా కూడుకోవడానికి దేవుడు మనకు సహాయం చేసి ఉన్నాడు. ఎంతమంది మనం చూస్తూ ఉన్నాం, అరే ఇప్పుడేగా వెళ్ళాడు అని అనుకుంటున్నా లేదా? కానీ ప్రమాదాలు జరుగుతున్నాయి. మనం కాపాడబడుతున్నాము, అపాయం రాకుండా దేవుడు మనకి తోడై ఉన్నాడంటే కారణం ఏంటి? దేవుడు చెప్పిన మాట మనం వింటూ ఉన్నాం. ఆయనకు మనం వెళ్ళేటప్పుడు మనల్ని మనం ఆయనకు అప్పగించుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆయన దూతలు మనకు కావలిగా ఉండి మనల్ని రక్షిస్తూ ఉన్నాయి. కేవలం ఆయన మాటను అనుసరిస్తున్నాము. కాబట్టి ఇప్పుడు మనం ఇంతగా మాట్లాడుకోవడానికి, ఆ మాట వినడానికి, ఇంత డెప్త్గా మాట్లాడడానికి కారణం ఏంటంటే శోధనలు, వేదనలు, బాధలు, రోధనలు ఈ సంవత్సరం అధికంగా ఉన్నాయి. వాటి నుంచి తప్పించబడాలి అంటే వినటం కాదు, విన్నదాన్ని అనుసరించాలి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే నోవాహు ఆ మాటలన్నిటినీ, ఎదుటివారు పొడిచే పోట్లన్నిటినీ సహించి భరించి ఆయన ఏదైతే చెప్పాడు, ఆయన ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞ ప్రకారం ఎప్పుడైతే యావత్తును చేసి ఓడను కట్టాడో ఆ కుటుంబంతో పాటు సమస్త జంతు జనాంగము రక్షించబడి ఉన్నది. కారణం మాట వినటం వలన. ఆయన మాట అనుసరిస్తే చాలు, సమస్తమును సమకూడి జరుగును. అమ్మా చెప్పడానికే బాగానే చెప్తారు, భారము మోసేవాడికి బాధ. ఏమంటున్నాడు ఆయన? ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతి. ఇంకా భారం నేను మోయాల్సిన అవసరం ఏముంది? ఆయనే చెప్తున్నాడు కదా. ఏమని చెప్తున్నాడు ఆయన? నీ భారము నాపై మోపు, నేను ఆదుకుంటాను. ఇప్పటికే అయినా సరే ఇబ్బందిగా ఉన్న తలుపు దగ్గర నుంచి తడుతూ ఉన్నానమ్మా, ఓపెన్ చేయి. దినమెల్లను చేతులు చాచి నేను నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. ఎవరైనా చెప్తారా? ఆయన అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించడానికి ఈ రాత్రికాల సమయంలో సంసిద్ధుడిగా ఉన్నాను. నీకు స్వస్థత కావాలనుకుంటున్నావా? నేను నీకు స్వస్థత ఇద్దామనుకుంటున్నాను. నీవు నీ విద్యలోను ఉద్యోగంలోను హెచ్చు పొందాలనుకుంటున్నావా? నేను ఇత్తానికి సిద్ధంగా ఉన్నాను. కాకపోతే కండిషన్స్ అప్లై. నేను చెప్పిన మాట విను, విన్నదాన్ని గ్రహించిన దానిని అనుసరించి నడుచుకో. నీకు కన్ఫామ్గా ఏమన్నాడు ఆయన పైన? మనం ఇందాక చదువుకున్నాం కదా, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనం. నీవు నా మాటలు వినిన ఎడల దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. అటువంటి దీవెనలన్నీ మనందరికీ కలగాలంటే మనం ఏం చేయాలి? దేవుని మాటలు వినాలి. వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసమైనటువంటి జీవితం ఏం చేస్తుంది? ఆవగింజ విశ్వాసం ఉంటే పెద్ద కార్యాలను చూడవచ్చు. అటువంటి విశ్వాసము కలిగి దేవుడు అనుగ్రహించు మేలులందరూ ఇక్కడ కూడి వచ్చిన మీరును నేను పొందుకోవాలని దేవుణ్ణి కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి ఈ మాటలను ఆశీర్వదించి దీవించునుగాక.